హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఛానల్. ఈ వీడియోలో నేను నా ఖర్చులను అంటే మా ఇంట్లో ఖర్చులను ఏ విధంగా తగ్గించుకుంటానో, మనీని ఏ విధంగా సేవ్ చేస్తానో, అలాగే సేవ్ చేసిన మనీని ఎక్కడ ఎలా వాడతానో ఈ వీడియోలో అయితే మీకు కొన్ని టిప్స్ ఇస్తానండి. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరో రోజులోకి మనందరికీ స్వాగతం అండి. ఎలా ఉన్నారంటే అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. రోజు కిచెన్‌లో వాడుకునే చిన్న చిన్న వస్తువుల నుండి కూడా పొదుపు చేయొచ్చని నేను మీకు ఈరోజు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి. సరే, ఒకసారి అవేంటో మీరు కూడా చూసేయండి. దానికంటే ముందు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి ప్లీజ్. మనకి వచ్చే ఆదాయం బట్టి మన మనీ సేవింగ్ ఉంటుంది కదండీ! అంతేకాకుండా మనకున్న బాధ్యతలు కావచ్చు, మనకున్నటువంటి ఖర్చులు కావచ్చు, వాటి వల్ల కూడా మన మనీ సేవింగ్ అనేది ఉంటుంది. కొందరు 2, 3 వేల నుండి 5, 6 వేల వరకు కూడా సేవ్ చేసేస్తారండి. మరికొందరు 100 లేదా 200 లేదా 50, 60 అలా కూడా సేవ్ చేసుకోవచ్చండి. ఇలా ఎంత సేవ్ చేసినా పర్వాలేదు కానీ సేవింగ్ అనేది కంపల్సరీ చేయాలండి ఈ రోజుల్లోనే. సరేనండి. ఇంకా ఆలస్యం చేయకుండా నేనైతే నా కిచెన్‌లో చిన్న చిన్న పొదుపు సూత్రాలను కొన్ని పాటిస్తూ ఉంటానండి. అవేమిటో మీకు కూడా చూపిస్తాను. ఒకసారి చూసేయండి. నేనైతే ఒక నెలకు సరిపడగా ధనియాల పొడి, గరం మసాలా పొడి, అలాగే కొబ్బరి పొడి, అల్లం వెల్లుల్లిపాయల పేస్టు, నువ్వుల పొడి, కారప్పొడి, గరం మసాలా పేస్టు, నెయ్యి ఇలా ఇవన్నీ ఇంట్లోనే తయారు చేసుకుంటూ ఉంటానండి. ఒకసారి నేను తయారు చేసుకున్న పొడులు నాతో పాటు మీరు కూడా చూసేయండి. అసలు ఇవన్నీ ఇంట్లో తయారు చేయడం వల్ల మనీ సేవింగ్‌తో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుందని నేనైతే నమ్ముతానండి. ఈ పొడులు, పేస్టుల వల్ల లక్షలు, వేలు పొదుపు చేయాలి అని అనుకుంటే కష్టమేనండి. ఇదిగోనండి, ఇది కొబ్బరి పొడి. అంటే ఒక పచ్చి కొబ్బరిని తీసుకొని దాన్ని తురిమేసుకొని గాలిలో ఆరబెట్టానండి. ఎండలో కాదు, ఇంటి లోపల ఫ్యాన్ ఏసేసి గాలికి ఆరబెట్టానండి. అండ్ అలాగే ఇదొచ్చేసి సాంబార్ పొడండి. సాంబార్ పొడి నేను ఈ విధంగా ఇంట్లోనే చేసుకొని, ఇలా మనకి తేనె తీసుకుంటాం కదా! ఆ సీసాల్లో పెట్టుకుంటూ ఉంటాను. అంటే 10 రోజులకు ఒకసారి చేసుకుంటే మనకి పాడవకుండా ఉంటాయండి. లేదు నెల రోజులు మేము చేసుకోలేమనుకునే వాళ్ళు నెల రోజులకు ఒకసారి చేసుకొని ఇలాగా గాలి వెళ్ళలేనటువంటి సీసాల్లో పెట్టుకుంటే తడి తగలకుండా ఉంటే నెల రోజులు, 2 నెలలైనా కూడా ఫ్రెష్‌గానే ఉంటాయండి. ఇదొచ్చి కారప్పొడండి. అంటే కారం మిరపకాయలు పెద్ద ఎరుపు రంగు అయితే లేవండి. అందుకని కొంచెం అలా ఉంది. ఇదొచ్చి నువ్వుల పొడండి. ఇడ్లీలోకి అందులోకి బాగుంటుంది. అలాగే నేను వేయించినటువంటి ధనియాలు, జీలకర్రని కలిపి పొడి చేసుకుని ఒక దాంట్లో నిల్వ ఉంచుకుంటానండి. అది ఉదయాన్నే ఒక్కొక్కసారి కషాయం తీసుకోవడానికి యూజ్ అవుతుంది. లేదా ఏదైనా కూరల్లో కూడా డైరెక్ట్‌గా వేసేసుకోవచ్చండి. ఇంగోండి ఇదే. ఇది ధనియాలు, జీలకర్రని కొంచెం దోరగా వేయించేసి పొడి చేసుకున్నానండి ఇది. ఈ విధంగా కొన్ని రకాల పొడుల్ని నేనైతే చేసుకొని ఇలా స్టోర్ చేసుకుంటూ ఉంటాను. ఈ పొడుల వల్ల లక్షలు, వేలు పొదుపు చేయలేకపోవచ్చండి. కానీ కనీసం పదులు, వందలు పొదుపైతే ఈజీగా చేయొచ్చండి. ఆ పదులు, వందలే వేలను ఖర్చు చేసి అనారోగ్య సమస్యల బారిన పడకుండా మనల్ని కాపాడతాయని నా నమ్మకం అనమాటండి. అయినా పొదుపనేది ఎక్కడి నుంచి ఎలాగైనా చేయొచ్చండి. ఇంట్లో మన ఆడవాళ్ళు తలుచుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. ఇదిగోండి, అలాగే ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇది నేను వారానికి ఒకసారి చేసుకుంటూ ఉంటాను. ఇదేమో కొత్తిమీర, పుదీనా కలిపిన పేస్ట్ అండి. ఇంకేమీ వేయను. ఓన్లీ కొత్తిమీర, పుదీనా మాత్రమే కలిపి పేస్ట్ చేసేస్తూ ఉంటాను. ఈజీగా కొన్ని కొన్ని కూరల్లో అలా వేసేసుకోవచ్చు. ఇదేమో గరం మసాలా పేస్ట్ అండి. మొత్తం మసాలాలన్నీ మొత్తం మసాలాలన్నీ వేసి ఇలా పేస్ట్ చేసేసుకుంటే మనకి ఉదయం వంట కూడా త్వరగా అయిపోతుందండి. ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే నెయ్యి అండి. నెయ్యి అయితే ఇంట్లోనే చేసుకుంటూ ఉంటాను. ఇలా మీగడ తీసేసి ఒక గిన్నెలోకి, ఆ గిన్నె నిండిన తర్వాత దాన్ని మిక్సీలో వేసి చిలక్కొడితే వెన్నొస్తుంది. దాన్ని పొయ్యి మీద పెట్టి కాస్తే నెయ్యి అవుతుంది కదా! అలా ఆ విధంగా ఇలా నేను రోజు కాదండి, అదే మీగడ తీసినవి ఎప్పుడు గిన్నె నిండిపోతే అప్పుడు ఈ విధంగా చేసుకొని ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాను. అంటే రీసెంట్‌గా పండగైన మూలని నెయ్యి కొంచెం ఎక్కువ పడిందండి. అందుకని డబ్బా అడుక్కైతే వెళ్ళిపోయింది. నెయ్యి బయటైతే 600 అండి. మరి కిలోనో, అర కిలోనో తెలీదు గానీ 600 పెట్టి మొన్న మా వాళ్ళు తెప్పించుకున్నారు. కానీ మనం ఇంట్లోనే ఈ విధంగా చేసుకుంటే 600 ఈజీగా సేవ్ చేయొచ్చండి. తర్వాత ఉల్లిపాయలండి. ఉల్లిపాయలు ఏం సేవ్ చేసేస్తది ఈవిడ అని చూస్తున్నారా? చెప్తానండి అది కూడా మీకు. ఇంకా ఉల్లిపాయలైతే ప్రతి ఒక్కళ్ళు ఇంచుమించు ప్రతి ఇంట్లోనూ ఎక్కువగా వాడుతూనే ఉంటాం కదా! ఉల్లిపాయ లేనిదే ఏ కూర అవ్వదు కదా!
ఉల్లిపాయల సేవింగ్స్ అని అనుకుంటున్నారా? నేను ఇదివరకు తెలియక పెద్ద పెద్ద పాయలు తీసేసుకునేదాన్నండి. ఆ పెద్ద పెద్ద పాయలు ఏమయ్యాయంటే మా చిన్న కుటుంబం. ఒక పాయేస్తే తక్కువయ్యేది. 2 పాయలేస్తే ఎక్కువయ్యాయి. అందుకని ఈ విధంగా 2 పాయలు పెద్దవి మాకు పడేవి కాదండి. సగం కోసి ఒకదానిని పూర్తిగా కట్ చేసి, ఒకదానిని సగం కట్ చేసి మిగిలింది ఫ్రిడ్జ్‌లో పెట్టేదాన్ని. అది ఒక్కొక్కసారి మర్చిపోయేదాన్నండి. అలా కాదని సగం పెద్దవి, సగం చిన్నవి ఉల్లిపాయలు తీసుకొని వస్తున్నానిప్పుడు. అంటే పెద్దవి కొంచెం ఒక రేట్ 2 కేజీలు తెచ్చుకుంటే అందులో రూ. 10 సేవ్ చేయొచ్చు. మనకు కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటాయండి. అలాగే కూరగాయలండి. కూరగాయల్లో ఏం పొదుపు చేసేద్ది, ఏమి తినకుండా ఉంటారా అనుకుంటారేమో. అదేమీ లేదండి. కూరగాయలు పాడవకుండా చూసుకుంటే మనం సేవ్ చేసినట్టేనండి. అందులో కూడా కొన్ని సేవింగ్ టిప్స్ అయితే ఉన్నాయి. అందులో నేను మీకు కొన్ని చెప్తాను చూడండి ఒకసారి. నేనైతే కూరగాయలు వారానికి ఒకసారో, 10 రోజులకు ఒకసారో తెచ్చుకోనండి. కంపల్సరీ వారానికి 2 సార్లు అయితే తెచ్చుకుంటానండి వెళ్ళి మార్కెట్‌కి వెళ్ళి. మీ అందరికీ ఇంకో చిన్న టిప్‌నైతే చెప్పాలనుకుంటున్నానండి. అదేంటంటే నిన్న మొన్నటి దాకా టమాటాలు చాలా రేటు ఉన్నాయి కదండీ! అలాంటప్పుడు టమాటాలు అస్సలు వాడకుండా ఉండలేం కదా కూరలోని. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం కేజీ టమాటాలు తెచ్చుకునే బదులు అర కేజీ టమాటాలే తీసుకునండి. దానికి కలుపు వండుకుంటాం కదా కాయగూర ఏదోటి. అది ఎక్కువ వేసుకోవాలండి. అంటే ఇప్పుడు నేను ఉదాహరణకి ఒక వంకాయలే ఉన్నాయి అనుకోండి. ఒక అర కేజీ వంకాయలకి మనం ఒక 4 టమాటాలు వేసుకుంటే, అర కేజీ, పావు కేజీ వంకాయలు వేసుకొని 2 టమాటాలు వేసుకుంటే కూర సరిపోద్దండి. అప్పుడు మనం ఎక్కువ రేటు పెట్టి టమాటాలు కొన్నా నిల్వ ఎక్కువ చేయనవసరం లేదు. మనకి వాడుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. కూరలో టమాటా లేదని బాధ కూడా ఉండదు. ఉదాహరణకు చెప్తున్నానండి. ఈ విధంగా ఎక్కువ రేటు ఉన్న కూరగాయలను తక్కువ కొనుక్కొని, తక్కువ రేటు ఉన్న కూరగాయలను ఎక్కువ కొనుక్కొని 2 కలిపి సమానంగా వండుకుంటే మనకి లక్షల పొదుపు అయితే చేయలేము. ఒక వందల్లో అయినా పొదుపు చేయొచ్చండి. నేనైతే ఈ టిప్ చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నాను. కానీ మీకు చూపించడం కోసం నేను ఇది మొన్ననే రీసెంట్‌గా మొదలుపెట్టానండి. ఇందులో ఇప్పటి వరకు ఎంత పోగొట్టానో ఏంటనేది మీకైతే చూపిస్తాను. ఈ విధంగా మనం చేసుకున్న చిన్న చిన్న పొదుపులే ఒకరోజు ఒక పెద్ద పొదుపు తీయగలమండి. చిన్న చిన్న పొదుపులు తీసుకుంటూ ఉంటే మనము. ఇది స్టార్టింగ్ చేయడం కొంచెం కష్టమే అని చెప్పాలి. పోను పోను అలవాటయ్యి పెద్ద పొదుపు తీసినప్పుడు మనకి చాలా సంతోషంగా ఉంటుంది. అడుగుతున్నానండి. దయచేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో లెంత్ ఎక్కువైందని చివరి వరకు చూడడం మానకుండా చివరి వరకు చూస్తే మీకు అంతా అర్థమవుతుందండి. ఇదిగోనండి. ఇవి నేనైతే మీకు చూపిందామని చెప్పి అనుకున్నప్పటి నుంచి ఈ కూరగాయలు లేదంటే ఈ పొడుల్లో నేనైతే పోగేసినవండి. అంటే మనకి బయట ధనియాలు, జీలకర్ర పొడి ఇలాంటివి కొనాలంటే మినిమమ్ చిన్న ప్యాకెట్లు చూసుకున్న ఒక 20, 30 రూపాయలు ఉంటాయండి. అంటే మనం ఒక అర కేజీ ధనియాలు కొనాలి కాబట్టి అన్నీ కొని మనం కూడా పొడి చేసుకుంటే ఒక 10 రూపాయలు, 20 రూపాయలు మిగులుతుందండి. నెయ్యి అయితే ఖచ్చితంగా 600 అయితే మిగులుతుందని నేనైతే చెప్పగలను. నేనైతే నేను కొన్న కూరగాయల్లో నుంచి, అలాగే నేను చేసుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే, లేదంటే ధనియాల పొడి అయితే వీటి నుంచి ఈ కొంత అమౌంట్ అంటే రీసెంట్‌గానే మీకు చూపిందామని చెప్పి నేను ట్రై చేసిన తర్వాత మీకు చెప్తున్నానండి. ఇదొచ్చి అంతా పోసి జనవరి నెల మొదలైన తర్వాత నేను స్టార్ట్ చేసినట్టున్నానండి. ఇదొచ్చేసి ఎంతయిందంటేనండి రూ. 110 అయిందండి. అక్షరాల రూ. 110. ఇలా ఈ విధంగా మనం సేవ్ చేసుకుని చిన్న చిన్న పొదుపుల్ని ఒక పెద్ద పొదుపు చేసుకుంటే మనకి డబ్బు అవసరం వచ్చినప్పుడు ఎవరి ముందు చాచాల్సిన అవసరం ఉండదండి. చిన్న చిన్న అమౌంట్ల కోసం. పెద్ద పెద్ద ఆపదలు వస్తే ఎలాగా తప్పదు. కానీ చిన్న చిన్న వాటి కోసం కూడా ఎవరి ముందు చాపాల్సిన అవసరం ఉండదండి. దీనివలన లక్షలైతే పొదుపు చేయలేం కానీ వేలైతే పొదుపు చేయొచ్చండి ట్రై చేస్తేనే. మరి ఇదేనండి ఇవాల్టి వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ ఇచ్చి మీ అమూల్యమైనటువంటి కామెంట్‌ని కూడా తెలియజేస్తారని అనుకుంటున్నానండి. ఉంటానండి మరి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.